ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్‌లో రెండో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. రెండో పాఠం భారతదేశం భౌగోళిక స్వరూపాలు. ఇందులో 36 నుంచి 43 పేజీ వరకు భారత ఎడారి. భారతదేశ ఎడారి ఏ కొండల పశ్చిమ అంచుల్లో ఉంది? ఆరావళి కొండలు. భారత ఎడారి ఏ కొండల పశ్చిమ అంచుల్లో ఉందంటే ఆరావళి కొండలు. ఏది ఇసుక దిబ్బల చేత కప్పబడి ఎత్తుపల్లాలుగా ఉండే ఇసుక మైదానం? భారత ఎడారి. ఏది ఇసుక దిబ్బల చేత కప్పబడిన ఎత్తుపల్లాలుగా ఉండే ఇసుక మైదానం? భారత ఎడారి. ఈ ప్రాంతం సంవత్సరానికి ఎంతకంటే తక్కువ వర్షపాతం పొందుతుంది? 150 మిల్లీమీటర్ల కంటే. ఈ ప్రాంతం సంవత్సరానికి ఎంతకంటే తక్కువ వర్షపాతం పొందుతుంది? 150 మిల్లీమీటర్ల కంటే తక్కువ. భారత ఎడారి తక్కువ వృక్ష సంపత్తు ఏద వాతావరణం కలిగి ఉంటుందంటే శుష్క వాతావరణాన్ని. భారత ఎడారి తక్కువ వృక్ష సంపత్తు ఏ వాతావరణం కలిగి ఉంటుందంటే శుష్క వాతావరణాన్ని. ఏ కాలంలో ప్రవాహాలు కనిపిస్తాయి? సముద్రంలో కలిసేందుకు సరిపడా నీరు లేకపోవడంతో అవి ఇసుకలో ఇంకిపోతాయి. వర్షాకాలంలో. ఏ కాలంలో ప్రవాహాలు కనిపిస్తాయి? ఇక్కడ భారత ఎడారిలో సముద్రంలో కలిసేందుకు సరిపడా నీరు లేకపోవడంతో అవి ఇసుకలో ఇంకిపోతాయి వర్షాకాలంలో. ఈ కాలంలో ఈ ప్రాంతంలో అంటే భారత ఎడారి ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది లూని. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక పెద్ద నది ఏంటంటే లూని. ఏవి ఎక్కువ ప్రాంతాల్లో విస్తరించి ఉంటాయి? బార్కండ్లు లేదా అర్ధచంద్రాకారపు దిబ్బలు. ఏవి ఎక్కువ ప్రాంతాలు విస్తరించబడి ఉంటాయంటే బార్కన్లు. ఈ భారత ఎడారి ప్రాంతంలో ఎక్కువ ప్రాంతాలు విస్తరబడి ఉండేవి ఏంటంటే అర్ధచంద్రాకారపు దిబ్బలు. వీటిని బార్కన్లు అంటారు. అయితే ఎక్కడ పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయి? భారత పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో. అయితే ఎక్కడ పొడవైన దిబ్బలు చాలా ప్రముఖంగా ఉన్నాయంటే భారత పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో. మీరు ఎక్కడికి వెళితే బార్కన్ల సముదాయాలను చూడవచ్చు? జైసల్మేర్కు. మీరు ఎక్కడికి వెళ్తే బార్కన్ల సముదాయాలను చూడవచ్చు అంటే జైసల్మేర్కు. తర్వాత తీర మైదానాలు. పశ్చిమాన అరేబియా సముద్రం మరియు తూర్పున బంగాళాఖాతం వెంబడి ఉన్న ద్వీపకల్ప పీఠభూమి అంచున ఏమి ఉన్నాయి? ఇరుకైన తీర ప్రాంతాలు. ఇక్కడ తీర మైదానాలు కదా. తీర మైదానాలు అంటే మన భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల్లో ఇది 5. ఫస్ట్ వన్ హిమాలయ పర్వతాలు, రెండోది ఉత్తర మైదానాలు నేర్చుకున్నాం, తర్వాత ద్వీపకల్ప పీఠభూమి నేర్చుకున్నాం, తర్వాత భారత ఎడారి ఇంతకుముందే నేర్చుకున్నాం. ఇది తీర మైదానాలు 5. లాస్ట్లో చివరిలో ఉండేది దీవులు. మొత్తం 6 భారతదేశం యొక్క భౌగోళిక స్వరూపాల్లో ఈ తీర మైదానం నెంబర్ 5th. ఇప్పుడు దాని గురించి నేర్చుకుంటున్నాం. ఏది పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచునకు మధ్యలో ఉంది? పశ్చిమ తీరం. ఏది ఇరుకైన మైదానం? పశ్చిమ తీరం. ఏది ఇరుకైన మైదానం అంటే పశ్చిమ తీరం. ఏది పశ్చిమ కనుమలు అరేబియా సముద్రం అంచునకు మధ్యలో ఉందంటే పశ్చిమ తీరం. పశ్చిమ తీరంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? అవి ఏవి? పశ్చిమ తీరంలో 3 విభాగాలు ఉన్నాయి. అవి తీరం యొక్క ఉత్తర భాగాన్ని కొంకన్ అంటారు. ముంబై గోవా తీరం కొంకన్ అంటారు. మధ్య ప్రాంతానికి కెనరా అనే తీరం అంటారు. ఇది కర్ణాటక ప్రాంతం. దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం అంటారు. ఇది కేరళ ప్రాంతం క్రిందని. అంటే కరెక్ట్గా స్పెసిఫిక్గా రాష్ట్రాలకు కాదు, ఈ తీరం నుండి ఈ తీరం వరకు సింపుల్గా 3 నేర్చుకోండి. పశ్చిమ తీరంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి? అవి ఏవి? 3. అవి తీరం యొక్క ఉత్తర భాగం. ఈ మొత్తం పశ్చిమ తీరం యొక్క ఉత్తర భాగం అంటే పైకి ముంబై గోవా తీరం, దాని కొంకణ తీరం అంటారు. మధ్య ప్రాంతం కెనరా తీరం, దక్షిణ ప్రాంతాన్ని మలబార్ తీరం. మధ్యలో ఉన్నది కెనరా, పైన ఉన్నది కొంకణ, కింద ఉన్నది మలబార్ కేరళ. బంగాళాఖాతం నుండి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. ఉత్తర భాగంలో దీనిని ఏమని పిలువగా, దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు? ఉత్తర సర్కార్ కోరమండల్ తీరము. బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. ఇవి తూర్పు తీర మైదానాలు. ఇంతకుముందు పశ్చిమ తీర మైదానాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు బంగాళాఖాతం వెంబడి ఉన్న మైదానాలు అంటే తూర్పు తీర మైదానాలు వెడల్పుగా మరియు చదునుగా ఉంటాయి. ఉత్తర భాగంలో దీనిని ఏమని పిలుస్తారు? దక్షిణ భాగాన్ని ఏమని పిలుస్తారు? బంగాళాఖాతంలో ఉండే తీర మైదానాల్లో ఇవి తూర్పు తీర మైదానాలు మనం చెప్పుకోను. తూర్పు తీర మైదానంలో ఉత్తరం అంటే పై భాగంలో ఉండేది ఉత్తర సర్కార్, కింద భాగంలో ఉండేది కోరమండల్ తీరం. పై భాగంలో ఉండేది ఉత్తర సర్కార్, కింద భాగంలో ఉండేది కోరమండల్ తీరం. అదే పశ్చిమ భాగంలో పై భాగంలో ఉత్తర భాగంలో ఉండేది కొంకను, తర్వాత కెనరా తీరం, తర్వాత దక్షిణ ప్రాంతం మలబార్ తీరం. మొత్తం 5 తీర ప్రాంతాలు నేర్చుకున్నాం కదా. పశ్చిమ భాగంలో 3, తూర్పు భాగంలో 2. పశ్చిమ భాగంలో అంటే పశ్చిమ తీరంలో ఉండే 3, అరేబియా సముద్ర ప్రాంతం వైపు ఉండేవి 3. అది కొంకణ తీరం లేదా ముంబై గోవా తీరం. రెండోది కెనరా తీరం. మూడోది మలబార్ తీరం. అదే తూర్పు ప్రాంతంలో అంటే బంగాళాఖాతం వైపు ఉండే తీరాలు 2, ఉత్తర సర్కార్ కోరమండల్ తీరం. పైన ఉన్నది
అంటే ఉత్తరం అంటే పై భాగంలో ఉండేది ఉత్తర సర్కార్, దక్షిణ వైపు ఉండేది కోరమండల్ తీరం. మొత్తం టోటల్గా 5 తీర ప్రాంతాలు. ఈ తీరంలో విస్తృతమైన డెల్టాను ఏర్పరిచే నదులు మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరి వంటి పెద్ద నదులు. ఈ తీరంలో అంటే తూర్పు తీరంలో విస్తృతమైన డెల్టాను ఏర్పరిచే నదులు ఏంటంటే మహానది, గోదావరి, కృష్ణ మరియు కావేరి వంటి పెద్ద నదులు. ఏ సరస్సు తూర్పు తీరంలో ఉన్న ముఖ్యమైన స్వరూపం? చిలికా సరస్సు. ఏ సరస్సు తూర్పు తీరంలో ఉన్న ముఖ్యమైన స్వరూపం ఏంటంటే చిలికా సరస్సు. భారతదేశంలో అతిపెద్ద మంపునీటి సరస్సు ఏంటంటే చిలికా సరస్సు. భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు చిలికా సరస్సు. చిలికా సరస్సు ఎక్కడ ఉందంటే మహానది డెల్టాకు దక్షిణాన అంటే కింది వైపు ఒడిశా రాష్ట్రంలో. చిలికా సరస్సు ఎక్కడ ఉందంటే మహానది డెల్టా, మహానది ఉంది కదా, దాని డెల్టా యొక్క క్రింది భాగంలో దాని దక్షిణ వైపు ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇప్పుడు లాస్ట్ వన్ భౌగోళిక తీరాల్లో లాస్ట్ వన్ దీవులు. ఆల్రెడీ మనం హిమాలయ పర్వతాల గురించి నేర్చుకున్నాం, ఉత్తర మైదానాల గురించి నేర్చుకున్నాం, పీఠభూమి అదే ద్వీపకల్ప పీఠభూమి గురించి నేర్చుకున్నాం, ఎడారి గురించి నేర్చుకున్నాం. తర్వాత ఈ ముందు తీర మైదానాలు, తూర్పు తీర మైదానం, పశ్చిమ తీర మైదానాల గురించి నేర్చుకున్నాం. లాస్ట్ది దీవులు, మొత్తం 6. ఈ దీవులు అనేది 6th వన్. ఇప్పుడు చూద్దాం. భారతదేశానికి విశాలమైన ప్రధాన భూభాగం ఉందని మీరు ఇప్పటికే గ్రహించారు. దీనితో పాటు దేశం ఎన్ని ద్వీప సముదాయాలు కలిగి ఉందంటే 2 ద్వీప సముదాయాలు కలిగి ఉంది. భారతదేశానికి విశాలమైన ప్రధాన భూభాగం ఉందని మీరు ఇప్పటికే గ్రహించారు. దీనితో పాటు దేశం ఎన్ని ద్వీప సముదాయాలను కలిగి ఉంది? 2 ద్వీప సముదాయాలు. కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న ద్వీప సముదాయాన్ని ఏమంటారంటే లక్షద్వీపులు. 2 ద్వీప సముదాయాలను నేర్చుకున్నాం కదా, అందులో ఒకటి లక్షద్వీపులు, రెండోది అండమాన్ నికోబార్ దీవులు. కేరళలోని మలబార్ తీరానికి దగ్గరగా ఉన్న ద్వీప సముదాయం అంటే కేరళ అంటే అరేబియా సముద్ర ప్రాంతంలో ఉండే ద్వీప సముదాయాన్ని ఏమంటారంటే లక్షద్వీపులు అంటారు. ఈ ద్వీప సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. పూర్వం వీటిని ఏమని పిలిచేవారు? ఈ ద్వీప సముదాయం అంటే లక్షద్వీపుల ద్వీప సముదాయం చిన్న పగడపు ద్వీపాలతో కూడి ఉంటుంది. పూర్వం వీటిని ఏమని పిలిచేవారంటే ఈ లక్షద్వీపుల్ని లక్కదీవి, మినికాయ్ మరియు అమిన్ దీవులు. ఈ లక్షద్వీపులను పూర్వం ఏమని పిలిచేవారంటే లక్కదీవి, మినికాయ్ మరియు అమిన్ దీవులు. ఎప్పుడు వీటికి లక్షద్వీపులు అని పేరు పెట్టారంటే 1973లో. వీటికి లక్షద్వీపులు అని ఎప్పుడు పేరు పెట్టారంటే 1973లో. లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల యొక్క విస్తీర్ణం ఎంత అంటే 32 చదరపు కిలోమీటర్లు. లక్షద్వీపుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం కవరత్తి ద్వీపం. లక్షద్వీప్ రాజధాని కవరత్తి ద్వీపం. లక్షద్వీపుల యొక్క పరిపాలన ప్రధాన కార్యాలయం లేదా రాజధాని కవరత్తి ద్వీపం. ఏ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యమైన వృక్ష జంతుజాలాలు ఉన్నాయి? లక్షద్వీపులు. ఏ ద్వీప సముదాయంలో గొప్ప వైవిధ్యమైన వృక్ష జంతుజాలాలు ఉన్నాయంటే లక్షద్వీపులు. జనావాసాలు లేని ఏ ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉంది? పిట్టి ద్వీపం. జనావాసాలు లేని ఏ ద్వీపంలో పక్షుల అభయారణ్యం ఉందంటే పిట్టి ద్వీపం. సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. ఈ లక్షద్వీపులో సమూహాలుగా నివసించే స్వల్పకాలిక అంటే తక్కువ కాలంలో నివసించే సూక్ష్మజీవులు ఏంటంటే పగడపు నెగడు అంటే పగడపు జీవులు అంటారు. పగడపు నెగడు, తుంతునాగం లేదా కోరల్ పాలిప్స్. పగడపు నెగడు, తుంతునాగం లేదా పగడపు నెగడు, తుంతునాగములు లేదా కోరల్ పాలిప్స్. సమూహాలుగా నివసించే స్వల్పకాలిక సూక్ష్మజీవులు. స్వల్పకాలిక అంటే తక్కువ కాలంలో నివసిస్తే అవి చనిపోతాయి అన్నమాట. అవి పగడపు నెగడు, తుంతునాగములు లేదా కోరల్ పాలిప్స్. ఏవి తక్కువ లోతు, బురద లేని మరియు వెచ్చని నీటిలో వృద్ధి చెందుతాయి? కోరల్ పాలిప్స్. ఏవి తక్కువ లోతులోను, బురద లేని మరియు వెచ్చని నీటిలో వృద్ధి చెందుతాయి? ఈ కోరల్ పాలిప్స్. అంటే పగడపు జీవులు. ఈ కోరల్ పాలిప్స్ దేన్ని స్రవిస్తాయి? కాల్షియం కార్బొనేట్ని. కోరల్ పాలిప్స్ స్రవించేవి ఏంటంటే కాల్షియం కార్బొనేట్. పగడపు నిక్షేపాల నుండి వచ్చిన పగడపు స్రావం వాటి అస్థిపంజరాల దిబ్బల రూపంలో ఏర్పడతాయి. అవి ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవంటే ప్రధానంగా 3 రకాలు. అవి ప్రాకార పగడపు దిబ్బ లేదా బారియర్ రీఫ్, పట్టి పగడపు దిబ్బ, ఫింజింగ్ రీఫ్, మూడోది అటోల్స్. ఈ పగడపు నిక్షేపంలో ఉంచిన పగడపు స్రావం వాటి అస్థిపంజరాలు ఎందుకు అంటున్నారంటే అవి తక్కువ కాలం నివసిస్తాయి కాబట్టి చనిపోతాయి. అందువల్ల అస్థిపంజరాలు దిబ్బల రూపంలో ఏర్పడతాయి. అవి ప్రధానంగా ఎన్ని రకాలు? అవి ఏవంటే ప్రధానంగా 3 రకాలు. అవి ఏంటంటే ప్రాకార పగడపు దిబ్బ లేదా బారియర్ రీఫ్, పట్టి పగడపు దిబ్బ లేదా ఫింజింగ్ రీఫ్, మూడోది అటోల్స్. మొత్తం 3 కదా. మొదటి రకం పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్. ఆస్ట్రేలియన్ గ్రేట్ బారియర్ రీఫ్ దీనికి ఉదాహరణ అంటే ప్రాకారపు పగడపు దిబ్బ. మొదటి రకం పగడపు దిబ్బలకు మంచి ఉదాహరణ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బారియర్ రీఫ్.
ఏవి వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారం నుండి పగడపు దిబ్బలు అటోల్స్. ఏవి వృత్తాకారంలో లేదా గుర్రపు డెక్క ఆకారం నుండి పగడపు దిబ్బలు అంటే అటోల్స్. ఆ మూడిట్లో లాస్ట్ వన్ అటోల్స్. ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పొడవైన సాగి ఉన్న ద్వీపాల కొలుసు అండమాన్ మరియు నికోబార్ దీవులు. ఉత్తరం నుండి దక్షిణానికి విస్తరించి ఉన్న బంగాళాఖాతంలో ఉన్న పొడవైన సాగి ఉన్న ద్వీపాల గొలుసుంటే అండమాన్ మరియు నికోబార్ దీవులు. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాల సముదాయాన్ని ఎన్ని విస్తృత వర్గాలకు విభజించారు? అవి ఏవి? 2. ఉత్తరాన అండమాన్, దక్షిణాన నికోబార్. పైనుంచి కింద వరకు అండమాన్ నికోబార్ అని రాసాం అనుకోండి. అండమాన్ పైన, కిందని నికోబార్. పైన అంటే ఉత్తరం వైపు, కిందన నికోబార్. అండమాన్ నికోబార్ ద్వీపాల సముదాయాన్ని ఎన్ని విస్తృత వర్గాలకు విభజించారు? అవి ఏవంటే 2 విస్తృత వర్గాలు. ఒకటి అండమాన్, అది ఉత్తర ప్రాంతంలో ఉంటుంది. నికోబార్ దక్షిణ ప్రాంతంలో ఉంటుంది. ఈ ద్వీపాల సముద్రంలో మునిగి ఉన్న ఏవి పైకి వచ్చిన భాగం అని నమ్ముతారు పర్వతాలు. ఈ ద్వీపాలు, ఈ అండమాన్ నికోబార్ దీవులు కిందనున్న అంటే సముద్రంలో ఉండే పర్వతాల యొక్క కిందన సముద్రం ఉన్న పర్వతాలు పైకి రావడం వలన ఇవి ఏర్పడతాయని నమ్ముతారు. ఈ ద్వీపాల సముద్రంలో మునిగి ఏవి పైకి వచ్చి భాగం అని నమ్ముతారంటే పర్వతాలు పైకి వచ్చిన భాగం అని నమ్ముతారు. ఈ ద్వీపాలు దేనికి దగ్గరగా ఉంటాయంటే భూమధ్య రేఖ దగ్గరగా ఉంటాయి. ఈ అండమాన్ నికోబార్ దీవులు దేనికి దగ్గరగా ఉంటాయంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. ఏ శీతోష్ణ కలిగి దట్టమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంటాయంటే భూమధ్య రేఖ శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి. భూమధ్య రేఖ దగ్గరగా ఉంటాయి కాబట్టి భూమధ్య రేఖ శీతోష్ణస్థితిని కలిగి ఉంటాయి ఈ అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశం యొక్క ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలో. భారతదేశం యొక్క ఏకైక అంటే ఒకే ఒక క్రియాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే అండమాన్ మరియు నికోబార్ దీవుల సముదాయంలోని బారెన్ ద్వీపంలో. ఏది ఏమైనప్పటికీ ప్రతి ప్రాంతం ఇంకో దానికి తోడ్పడుతూ దాని సహజ వనరులతో దేశాన్ని సుసంపన్నం చేస్తుంది. ఎలాగా చూద్దాం. ఏది ఏమైనప్పటికీ ప్రతి ప్రాంతం ఇంకో దానికంటే ఒక భౌగోళిక స్వరూపం ఇంకో భౌగోళిక స్వరూపానికి తోడ్పడుతూ దాని సహజ వనరులు దేశాన్ని సుసంపన్నం చేస్తుంది. ఎలాగో చూద్దాం. ఫస్ట్ వన్ పర్వతాలు. నీటికి అటవీ సంపదకు ప్రధాన వనరులు పర్వతాలు. పర్వతాలేమో నీటికి అటవీ సంపదకు ప్రధాన వనరులు. తర్వాత ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు. అవి ప్రాచీన నాగరికతకు పునాదిని కల్పించాయి. ఉత్తర మైదానాలు దేశ ధాన్యాగారాలు అవి ప్రాచీన నాగరికతలకు పునాదిని కల్పించాయి. గంగా సింధు మైదానం కదా. పీఠభూమి ఖనిజాల గిడ్డంకిగా దేశం యొక్క పారిశ్రామికరణలో కీలక పాత్ర పోషించింది. పీఠభూమి అనేది ఖనిజాల గిడ్డంకిగా దేశం యొక్క పారిశ్రామికరణలో కీలక పాత్ర పోషించింది. తీర ప్రాంతం మరియు ద్వీప సముదాయం చేపల పట్టడం. తీర ప్రాంతం మరియు ద్వీపాల సముదాయం అనేది దీనికి ఉపయోగపడుతుందంటే చేపలు పట్టడానికి మరియు ఓడరేవు కార్యకలాపాలు తగిన స్థలాలను అందిస్తాయి. తీర ప్రాంతం మరియు ద్వీప సముదాయాలు చేపల పట్టడానికి ఓడరేవు కార్యకలాపాలకు తగిన స్థలాలను అందిస్తాయి. 3 వైపులా సముద్రం సరిహద్దుగా ఉన్న భూభాగాన్ని ఏమని సూచిస్తారంటే ద్వీపకల్పం. 4 వైపు సముద్రం ఉంటే ద్వీపం అంటాం. 3 వైపుల సముద్రం ఉండి ఒకవైపు భూభాగం ఉంటే దాన్ని మనం ద్వీపకల్పం అంటాం. భారతదేశం యొక్క తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణుల సమిష్టికి ఇలా పిలుస్తారు పూర్వాంచల్. మనం నేర్చుకున్నాం కదా. హిమాలయ పర్వతాలు అరుణాచల్ ప్రదేశ్ నుండి దక్షిణ వైపుకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇలా తిరిగేటప్పుడు దక్షిణ వైపు కింది వైపు తిరిగేటప్పుడు ఆ మొత్తం ఉన్న పర్వతాల శ్రేణిని మనం ఏమంటామంటే పూర్వాంచల్ అంటాం. అవే మనము నాగా కొండలు పట్వాయిట్ కొండలు ఇవన్నీ నేర్చుకున్నాం కదా. అవి భారతదేశం తూర్పు భాగంలో మయన్మార్తో సరిహద్దుగా ఉన్న పర్వత శ్రేణుల సమిష్టిగా ఏమని పిలుస్తారంటే పూర్వాంచల్ కొండలు. గోవాకు దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర మైదాన్ని ఇలా చూస్తారు కెనరా తీరం. గోవాకు దక్షిణంగా గోవా ముంబై తీరాన్ని మనం ఏమని పిలుస్తామంటే కొంకన్ తీరం కదా. దానికి దక్షిణంగా ఉండేది కెనరా తీరం. తర్వాత మలబార్ తీరం. మొత్తం 3 నేర్చుకున్నాం కదా పశ్చిమ ప్రాంతంలో. కావున గోవాకు దక్షిణంగా అంటే గోవాకు దిగువ భాగంలో దక్షిణంగా ఉన్న పశ్చిమ తీర ప్రాంతాన్ని ఎలా చూపిస్తారంటే కెనరా తీరం. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. దీని ఎత్తు 1501 మీటర్లు. తూర్పు కనుమలో ఎత్తైన శిఖరం మహేంద్రగిరి. తర్వాత బాబర్ అంటే ఏమిటి? మొత్తం హిమాలయ పర్వతాలు అంటే హిమాలయ పర్వతాల తర్వాత ఉండే అత్యంత సంపీడనానికి గురిపోయిన శిలలతో ఉంటుంది కదా. హిమాద్రికి దక్షిణంగా ఉండేది. తర్వాత హిమాద్రి, హిమాచల్. తర్వాత మూడోది శివాలిక్ శ్రేణి కదా. శివాలిక్ శ్రేణుల తర్వాత ఉత్తర మైదానాలు వస్తాయి. ఆ ఉత్తర మైదానాల్లో ఉపరితలం వైవిధ్యం కారణంగా అక్కడ 4 ఉపరితల మైదానాలు అంటే ఉత్తర మైదానాలు వాటి
ఉపరితల వైవిధ్య కారణంగా మనం ఎన్ని రకాలుగా విభజించామంటే 4 రకాలుగా విభజించాం కదా. అందులో ఒకటి ఫస్ట్‌ది బాబర్. ఈ బాబర్ అంటే ఏంటని అడుగుతున్నారు. నదులు, పర్వతాల నుండి కిందకి వచ్చిన తర్వాత శివాలిక్ పర్వతాల వాలులు, శివాలిక్ పర్వతాలంటే మనకు తెలుసు కదా. లాస్ట్ వన్ మనం ఇప్పుడు నేర్చుకున్నాం. హిమాద్రి, హిమాలయ, నిమ్న హిమాలయాలు. ఫస్ట్‌ది హిమాద్రి, రెండోది హిమాచల్, మూడోది శివాలిక్ శ్రేణి కదా. ఆ శివాలిక్ శ్రేణి తర్వాత ఉండేవి ఉత్తర మైదానాలు కదా మనం నేర్చుకున్నాం. ఓకేనా. ఆ ఉత్తర మైదానాలలో పర్వతాల వాలుకు సమాంతరంగా 8-16 కిలోమీటర్ల వెడల్పులో ఒక ఇరుకైన మేకలో గులకరాళ్ళు నిక్షేపం చేస్తాయి. పైన కొండలు ఉన్నాయి కాబట్టి హిమాలయాలు వెంటనే గులకరాళ్ళు నిక్షేపం చేస్తాయి పైనుంచి పడి. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే మనం బాబర్. అదే ఉత్తర మైదానంలో ఫస్ట్ వన్ బాబర్ కదా. హిమాలయాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న 3 ప్రధాన విభాగాలను పేర్కొనండి. అంటే హిమాద్రి, హిమాచల్ ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. శివాలిక్. హిమాలయాల్లో ఉత్తరం నుండి దక్షిణం వరకు ఉన్న 3 ప్రధాన విభాగాలు. ఒకటి హిమాద్రి, తర్వాత హిమాచల్ లేదా నిమ్న హిమాలయాలు, మూడోది శివాలిక్ శ్రేణి. ఆరావళి మరియు వింధ్య శ్రేణుల మధ్య ఏ పీఠభూమి ఉందంటే మాల్వా పీఠభూమి. క్లియర్గా మన ముందు మ్యాప్ పెట్టుకుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఆరావళి మరియు వింధ్య శ్రేణుల మధ్య ఉన్న పీఠభూమి ఏంటంటే మాల్వా పీఠభూమి. పగడపు ఆవిర్భావాన్ని కలిగి ఉన్న భారతదేశంలోని ద్వీప సముదాయాన్ని పేర్కొందంటే పగడపు ఇప్పుడే నేర్చుకున్నాం కదా. పగడపు దీవులు ఏ ద్వీప సముదాయంలో ఉంటాయంటే లక్షద్వీపుల్లో ఉంటాయి. నెక్స్ట్ బంగర్ ఖాదర్. ఈ బంగర్ ఖాదర్ అనేవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా. ఏంటంటే ఉత్తర మైదానంలో మొత్తం 4 పార్ట్లు. అంటే ఉపరితల వైవిధ్యం ప్రకారం 4 రకాలుగా విభజించారు. ఒకటి ఫస్ట్‌ది ఖాదర్, బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. బంగర్, ఖాదర్ ఈ 4 మొత్తం నేర్చుకున్నాం కదా. ఆ 4 బంగర్, ఖాదర్ యొక్క తేడాలను అడుగుతున్నాడు. ఇది ఒక పెద్ద ప్రశ్న. కానీ మనం సింపుల్గా నేర్చుకుందాం. బంగర్, ఖాదర్. ఈ ఖాదర్ అనేవి మొత్తం 4 కదా. బాబర్, టెరాయ్, బంగర్, ఖాదర్. ఈ ఖాదర్ అనేవి మనము నవీన తరుణ నిక్షేపాలు కదా. అదే బంగర్ అనేవి ఓల్డ్ నిక్షేపాలు. ఈ పైన బంగర్లో అయితే మనం నేర్చుకున్న కంకర అని నేర్చుకున్నాం కదా. సున్నప్రాయ నిక్షేపాలు ఉంటాయి. దీన్ని కంకర అని అంటారు. ఇక్కడ ఖాదర్లో అయితే ఇటువంటి నిక్షేపాలు కొత్తగా ఉంటాయి. అంటే ఇవి నవీనమైనవి. ఇక్కడ సాంద్ర వ్యవసాయానికి అనుకూలంగా ఉండే ప్రాంతం ఏంటంటే ఖాదర్. కానీ బంగారు ప్రాంతం అంతగా ఉపయోగపడదు. సింపుల్గా ఖాదర్ అనేవి నవీన తరుణ నిక్షేపాలను కలిగి ఉంటే, వరద మైదానాల యొక్క నవీన తరుణ నిక్షేపాలు కలిగి ఉంటే, బంగారు అనేది ఇటువంటి నిక్షేపాలను కలిగి ఉండదు. అంటే ఓల్డ్ నిక్షేపాలను కలిగి ఉంటుంది. అవి ఏంటంటే సున్నప్రాయి, మనం సింపుల్గా కంకర అని పిలుస్తాం. ఈ తిన్నెల వంటి లక్షణాలు కూడా కలిగి ఉంటుంది. ఏంటంటే బంగారు. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఈ నేలలన్నీ మిజోరాం పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. మనం దానిని ఏమంటామంటే కంకర అని అంటాం. ఓకేనా. బంగర్, ఖాదర్. పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు మనకు తెలిసిందే. పశ్చిమ కనుమలు అంటే పశ్చిమ వైపు ఉంటాయి. తూర్పు కనుమలు అంటే తూర్పు వైపు ఉంటాయి. అంటే సింపుల్గా పశ్చిమ కనుమలు అంటే అరేబియా సముద్ర తీరం వైపు ఉంటాయి. తూర్పు కనుమలు అనేవి బంగాళాఖాతం సముద్ర తీరం వైపు ఉంటాయి. పశ్చిమ కనుమలు తూర్పు కనుమల కంటే ఎత్తుగా ఉంటాయి. అవిచ్ఛిన్నంగా ఉంటాయి. మధ్యలో గ్యాప్ ఉండవు. తూర్పు కనుమలు వీటి ఎత్తు కంటే తూర్పు కనుమలు తక్కువ ఎత్తులో ఉంటాయి. నెక్స్ట్ పశ్చిమ కనుమల ఎత్తు తూర్పు కనుమల కంటే చాలా ఎత్తుగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకేం నేర్చుకున్నామంటే పశ్చిమ కనుమలు వాటి యొక్క సగటు ఎత్తు 900 నుంచి 1600 మీటర్లు. అదే తూర్పు కనుమల ఎత్తు 600 మీటర్లు మాత్రమే ఉంటాయి. ఓకే. ఇవన్నీ మనం ఒకదానికొకటి తేడాలు మనం చూసుకోవచ్చు. కానీ తూర్పు కనుమల మధ్యలో నుంచి బంగాళాఖాతంలో కలిసే నదులు ప్రవహిస్తుంటాయి. కానీ పశ్చిమ కనుమల్లో అలా విడదీసే నదులు మాత్రం ఉండవు. పశ్చిమ కనుమలో పూర్తిగా కనుమల్ని విడదీసి, అంటే మొత్తం పశ్చిమ తీర ప్రాంతాన్ని మొత్తం విడదీసే నదులు మాత్రం మధ్య నుంచి ప్రవహించవు. కానీ తూర్పు కనుమల్లో మాత్రం తూర్పు కనుమలను పూర్తిగా విభజించి ఆ మధ్యలో నదులు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తాయి. ఆ రెండింటికి డిఫరెన్స్ అది కూడా ఉంటుంది. ఓకేనా. తర్వాత పట నైపుణ్యాలు. భారతదేశం యొక్క సరిహద్దు పటంలో ఈ క్రింది వాటిని చూపండి. పర్వతాలు మరియు కొండ శ్రేణులు. కారంకోరం, జస్కర్. ఇది లడక్. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ అని పిలిచేవారు, ఇప్పుడు లడక్ కదా. ఇది లడఖ్లో ఉంటాయి. కారంకోరం, జస్కర్. మ్యాప్ చూసుకుంటే టెక్స్ట్ బుక్లో మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ పట్టుకుంటే అన్నీ ఈజీగా కనిపిస్తుంటాయి మనకి. కారంకోరం, జస్కర్, లడక్, పాట్కాజం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. వీటిని మన పూర్వాంచల కొండలని కూడా పిలిచాం కదా. ఇలా అరుణాచల్ ప్రదేశ్ ఇలా తిరిగేటప్పుడు వెంటనే పాట్కాయ కొండలు, కింద నాగా కొండలు, మిజే కొండలు లైన్గా ఉంటాయి కదా. పైన పాట్కాయ బొమ్మ ఉంటుంది నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో. నెక్స్ట్ జంతియా.
గారో, ఖాసీ, జంతియా ఆ 3 మేఘాలయలో స్ట్రెయిట్‌గా బంగ్లాదేశ్ పైన ఉంటాయి కదా! ఓకేనా. ఇది మేఘాలయ. వింధ్య శ్రేణి, ఆరావళి శ్రేణి అంటే మీకు తెలుసు. వింధ్య పర్వతాలు ఇది మాల్వాపేటకం క్రింద, సాత్పురా శ్రేణి పైన, ఆరావళి శ్రేణికి దక్షిణం వైపు ఉంటాయి. నెక్స్ట్ ఆరావళి శ్రేణి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింటే గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించున్నాయి ఆరావళి శ్రేణులు. ఈ పాఠంలోనే నేర్చుకున్నాం. యాలకుల కొండలంటే ఇవి కేరళలో ఉంటాయి. యాలకుల కొండలు ఎక్కడ ఉంటాయంటే కేరళలో ఉంటాయి. ఇది న్యూ. యాలకుల కొండలు ఎక్కడ ఉంటాయంటే కేరళలో ఉంటాయి. తర్వాత శిఖరాలు. కేటు గార్డెన్ ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది కాబట్టి మన టెక్స్ట్ బుక్‌లో ఇవ్వలేదు. పాక్ ఆక్రమిత కేటు గార్డెన్ అని పాకిస్తాన్. కాబట్టి కేటు గార్డెన్ కంటే కాంచనగంగా చిన్నది కాబట్టి మనం అత్యంత ఎత్తైన శిఖరం కాంచనగంగా చెప్పుకుంటాం. సో, కేటు గార్డెన్‌ని సింపుల్‌గా పాకిస్తాన్ అని చెప్పొచ్చు. కాంచనగంగా ఎక్కడ కాంచనజంగా అది కాంచనగంగా కాదని కాంచనజంగా ఇది సిక్కింలో ఉంది. నంగప్రభ జమ్మూ కాశ్మీర్ ఇది కూడా పాకిస్తాన్‌లో ఉందని చెప్తారు. టెక్స్ట్ బుక్‌లో భారతదేశం అని ఇచ్చినా సింపుల్‌గా టెక్స్ట్ బుక్‌లో ఏది ఉంటే అది మాత్రం ఫాలో అయిపోదాం. నంగప్రభ జమ్మూ కాశ్మీర్. అనాయిముడి ఇది కేరళలో ఉంది. తర్వాత చోటా నాగపూర్ మరియు మాల్వాపేట్ భూములు. ఈ మాల్వాపేట్ భూమి తెలుసు కదా! వింధ్య సాత్పురా పర్వతాలకు నెక్స్ట్ ఆరావళి శ్రేణికి మధ్యలో మాల్వాపేట్ భూమి ఉంటుంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమి ఎక్కువ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంటే ఛత్తీస్‌గఢ్ పైన ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఈ గంగా నది ఇవన్నీ ఉంటాయి కదా! ఆ ప్రాంతంలో ఉంటుంది. ఈ చోటా నాగపూర్ పీఠభూమి. తర్వాత భారత ఎడారి, పశ్చిమ కనుమలు, లక్షద్వీపులు ఇవన్నీ ఈ పాఠంలోనే మనం నేర్చుకున్నాం కదా! థ్యాంక్ యూ.